ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అసలు బేసిక్‌గా డిస్క్ సమస్య అంటే ఏంటి? ఇప్పుడు మన స్పైన్ స్ట్రక్చర్ కనుక మీరు తీసుకున్నట్లయితే మనకి స్పైన్ ఒక మెయిన్ రోల్. ఇప్పుడు మన యానిమల్స్కి మనకి జంతువులకి మనకి తేడా ఏంటంటే మనం స్ట్రైట్గా నిలబడగలుగుతాం. అలా నిలబడడానికి కావాల్సిన మెయిన్ స్ట్రక్చర్ మనకి స్పైన్ అనమాట. ఓకే. బట్ ఇలా నిలబడితే మనకి ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. మనకి ఇప్పుడు వంగి ఏమైనా పని చేయాలన్నా ఏదైనా చేయాలంటే ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. బోన్ ఫ్లెక్సిబుల్గా ఉండదు, బోన్ గట్టిగా ఉంటుంది. సో ఆ బోన్కి మధ్యలో ఈ మెత్తటి చిన్న వాటర్ బుడగలు లాంటివి అనుకోవచ్చు డిస్క్లు అనేవి. షాక్ అబ్జార్బర్స్ అనమాట బేసికలీ. అక్కడ నుంచి మనకి స్పైన్లో ఈ మొబిలిటీ కానీ ఫ్లెక్సిబిలిటీ కానీ వస్తుంది. ఇప్పుడు మీరు బెండ్ అయితే మూమెంట్ అంతా అయ్యేది మనకి ఆ డిస్క్ల దగ్గర అనమాట. సో అలాగే మనకి మెడ నుంచి నడుము దాకా మొత్తం మెడ దగ్గర నుంచి వెన్నుపూస, వీపు, నడుము అన్ని చోట్ల ప్రతి ఎముకకి మధ్యలో డిస్క్లు ఉంటాయి. అలా చాలా నెంబర్ ఆఫ్ డిస్క్ 20-25 డిస్క్లు ఉంటాయి మనకి. సో ఆ డిస్క్ ఏంటంటే ఈ లోడ్ అంతా తీసుకోవాలి. ఇప్పుడు మీరు వంగిన ప్రతిసారి ఆ లోడ్ అంతా మనకి ఆ డిస్క్ మీద పడుతూ ఉంటుంది. అంటే లైక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం బెండ్ అయినప్పుడు ఆ ఫ్లక్చుయేషన్స్ రావడానికి డిస్క్ అనేవి హెల్ప్ చేస్తాయి. బట్ సిమిలర్ టు మనకి ఇప్పుడు బైక్లో కానీ కార్లో కానీ ఉండే షాక్ అబ్జార్బర్ లాగే అనమాట. సో ఏదైతే షాక్ ఉంటుందో అది తీసుకుని మన కార్లో మనకి ఎక్కువ కుదుపులు ఉండవు, ఆ షాక్ అబ్జార్బింగ్ అది తీసుకుంటుంది. సిమిలర్లో ఇప్పుడు మన కింద ఏదైనా జర్క్ వచ్చినా ఆ డిస్క్ తీసుకుని మన బాడీ ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది. దట్ ఈస్ ద మెయిన్ రోల్ డిస్క్కి మనకి. సో సరే, ఇప్పుడు డిస్క్ సమస్యలు అని అంటారు కదా, సో ఈ డిస్క్ సమస్యలు అంటే ఏంటి? ఇందులో ఏమైనా టైప్స్ ఉన్నాయా? డిస్క్ ప్రాబ్లం అనేది ఇప్పుడు చాలా మందికి కామన్ వర్డ్ అయిపోయింది. నడువు నొప్పి వచ్చిందంటే నాకు డిస్క్ ప్రాబ్లం ఉందనే మన దగ్గరికి వస్తూ ఉంటారు. సో ఇప్పుడు డిస్క్లో కూడా చాలా రకాల ప్రాబ్లమ్స్, అందులో కూడా మనం డిఫరెన్షియేట్ చేయాలి. ఇప్పుడు డిస్క్ అరుగుదల వేరు, స్లిప్ డిస్క్ అనే ప్రాబ్లం వేరు. అరుగుదల అంటే ఏంటంటే వయసుతో పాటు కొద్దిగా ఏదైతే మెత్తటి వాటర్ బుడగ లాంటిది ఉంటుందో అది గట్టిపడటాన్ని డిస్క్ అరుగుదల అంటారు. ఇది చాలా కామన్గా ఉండే ప్రాబ్లం అని కూడా అనకూడదు యాక్చువల్గా. మీరు ఒక 30 ఏళ్ళ వయసు వాళ్ళకి నార్మల్గా రోడ్డు మీద వెళ్ళి ఒక 100 మందికి ఎంఆర్ఐలు చేశారనుకోండి, అందులో ఒక 30% మందికి కొంత డిస్క్ అరుగుదల అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే అది వయసు పెరుగుతుంటే ఒక పార్టే తప్ప అదొక ప్రాబ్లం కాదు. డిస్క్ అరగటాన్ని ఒక ప్రాబ్లంలో చూడకూడదు, అది ఒక ఏజింగ్ ప్రాసెస్ అంతే. బట్ ఈ అరుగుదల వల్ల కొంతమందికి ఈ అరిగినది ఏదైతే డిస్క్ ఉందో అది బయటికి జరిగే అవకాశం ఉంటుంది. దాన్ని స్లిప్ డిస్క్ అంటాం. అంటే దాని ప్లేస్ నుంచి బయటికి జరిగిపోవడం, మిస్ప్లేస్ అవ్వడం, దానిని స్లిప్ డిస్క్ అంటాం. ఇప్పుడు ఈ డిస్క్ స్లిప్లో కూడా మళ్ళీ స్టేజెస్ ఉంటాయి. మొత్తం బయటకు వచ్చిందా, కొద్దిగా బయటకు వచ్చిందా, జస్ట్ బల్జ్ అయిందా, దాన్ని బట్టి వాళ్ళ రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటికి ట్రీట్మెంట్స్ అనేవి కూడా ఉంటాయి. సో సార్, ఇప్పుడు ఈ డిస్క్ అంటే లైక్ స్లిప్ డిస్క్ ఉంది కదా, సో దీన్ని అంటే లైక్ ఇది ఎలాంటి సిచ్యువేషన్స్లలో మనం గుర్తుపట్టవచ్చు? అంటే కొంతమంది ఏంటి అంటే హెవీ వర్క్స్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు జనరల్గా పెయిన్ వచ్చిందే అనుకుంటారు తప్ప డిస్క్ స్లిప్ అయిందని అనుకోరు. సో మనం ఈ డిస్క్ స్లిప్ అయిందన్నది ఎలాంటి సిచ్యువేషన్స్లలో గుర్తించవచ్చు? నడుము నొప్పులు అనేవి చాలా కామన్ అయిపోయినాయి కాబట్టి ఎప్పుడు యాక్చువల్గా మనకి స్లిప్ డిస్క్ ప్రాబ్లం ఉండొచ్చు, ఎప్పుడు మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలనేది మనం తెలుసుకోవాలి. సో మీకు నడుము నొప్పి కనుక ఎప్పుడైనా బాగా పనిచేస్తే వచ్చి మళ్ళీ కొద్దిగా రెస్ట్ తీసుకుంటే తగ్గిపోయేటట్టు ఉంది, అప్పుడప్పుడు ఎప్పుడైనా వస్తుంది అనుకుంటే కంగారు పడాల్సిన అవసరం ఉండదు. బట్ మీ పెయిన్ కనుక కంటిన్యూస్గా ఒక 6 వారాలు మించి మీకు నడుము నొప్పి కంటిన్యూస్గా ఉంటుంది అన్నప్పుడు ఏమన్నా డిస్క్ రిలేటెడ్ సమస్య ఉండే ఛాన్స్ ఉంటుంది. పర్టికులర్గా ఇప్పుడు డిస్క్ అరిగినప్పుడు మనకి ఇబ్బందులు ఎట్లా ఉంటాయంటే కూర్చున్నప్పుడు మనకి డిస్క్ మీద అన్నిటికన్నా ఎక్కువ లోడ్ పడుతుంది అనమాట. నుంచోవడం, నడవటం, పరిగెత్తడం, పడుకోవడం అన్నీ కంపేర్ చేసుకుంటే సిట్టింగ్లో మ్యాక్సిమం లోడ్ అనేది పడుతుంది. సో ఎప్పుడైనా మీరు సపోర్ట్ లేకుండా కూర్చుని 10 నిమిషాలు అయ్యాక నడుని పోచేస్తుంది అనుకోండి, లేదంటే అది టైంతో పాటు ఇంకా 5 నిమిషాలకే నడుని పోచేస్తుంది అనుకోండి, మోస్ట్లీ కొద్దిగా డిస్క్ రిలేటెడ్ సిమ్టమ్ అయి ఉండొచ్చు. అది డిస్క్ అరుగుదలకు సంబంధించిన సిమ్టమ్. అదే కనుక స్లిప్ డిస్క్ అంటే అరుగుదల కాకుండా ఆ ప్లేస్ నుంచి బయటికి జరిగిపోయింది అనుకోండి, జనరల్గా ఎక్కడికి జరుగుతుంది అంటే వెనకాలే మనకి కాళ్ళకి సంబంధించిన నరాలు ఉంటాయి. నడుము ఎక్కడైతే డిస్క్ ఉంటుందో జస్ట్ దాని వెనకాలే మనకి కాళ్ళకి పోయే సయాటిక్ నరాలు ఉంటారు చూసారా, ఆ నరాలు అనేవి ఉంటాయి, అక్కడ స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో జనరల్గా ఇది స్లిప్ అయినప్పుడు ఆ నరాన్ని టచ్ చేయడం కానీ నొక్కడం కానీ చేస్తూ ఉంటుంది. సో స్లిప్ డిస్క్లో స్పెసిఫిక్గా మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే సయాటికా, అంటే నడుము నుంచి కాలంతా గుంజినట్టు అనిపించడం కానీ, కాలు తిమ్మిరి పట్టడం కానీ, ముద్దు బారినట్టు అనిపించడం కానీ, జాలు అంటారు. ఇలాంటి ఏదైతే నడుము నుంచి కింది దాకా లాగే ప్రాబ్లం ఏదైతే ఉందో అది టిపికల్గా మనకి స్లిప్ డిస్క్లో చూస్తూ ఉంటాం. ఇది ఎక్స్ట్రీమ్ కేసెస్లో ఒకవేళ మన ఈ సయాటికా లాంటి ప్రాబ్లమ్ నెగ్లెక్ట్ చేసినట్టయితే అప్పుడప్పుడు రేర్గా మనకి కాళ్ళు స్పర్శ తగ్గొచ్చు. పర్టికులర్గా ఆ నరం ఎక్కడి దాకా అయితే వెళ్తుందో, అంటే పాదంలో కానీ వేళ్ళల్లో కానీ స్పర్శ తగ్గడం కానీ, లేదంటే ఇంకొన్ని కేసెస్లో
బలం తగ్గడం, అంటే పాదం పైకి కిందకి కదపలేకపోవడం, ఇది కూడా ఈ స్లిప్ డిస్క్లో ఒక రకమైన సిమ్టమ్ అనమాట. ఇది కాకుండా ఇంకొకటి కొంచెం జనాలకి తెలియాల్సింది ఏంటంటే యూరిన్కి మోషన్కి సంబంధించిన నరాలు కూడా మనకి ఈ నడుములో ఈ డిస్క్ ప్రాబ్లం దగ్గరే ఉంటుందన్నమాట. సో ఎక్స్ట్రీమ్ కేసెస్లో అంటే ఈ కాలు స్పర్శ తగ్గుతున్నా మనం నెగ్లెక్ట్ చేసినట్లయితే మనకి యూరిన్లో కానీ మోషన్లో కానీ కంట్రోల్లో ఇబ్బంది వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇవన్నీ ఛాన్సెస్ చాలా తక్కువ, వాటికి భయపడిన అవసరం లేదు. కానీ వాటిని మనం మైండ్లో ఉంచుకుని అలాంటి ప్రాబ్లం వస్తే కనుక అస్సలు నెగ్లెక్ట్ చేయకుండా ఇమ్మీడియట్గా మన డాక్టర్కి చూపించుకోవాల్సి ఉంటుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.